కీర్తన సంఖ్య 100. ఈ కీర్తనలో 5 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 2 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఈ భాగానికి పెట్టిన పేరు యెహోవాను స్తుతించి ఆరాధించి ఆయనను సేవించుటకు ఆహ్వానం. సమస్త దేశములారా అంటే సమస్త దేశ ప్రజలు అని అర్థం అన్నమాట. ఆయనను ఆరాధించడానికి రండి, తాము చేసినటువంటి మొక్కుబడులను చెల్లించడానికి రండి అని అర్థం. సంవత్సరానికి 3 సార్లు ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో కనపడాలి, కుటుంబ సమేతంగా కనపడాలి, తమ మొక్కుబడులు చెల్లిస్తారు. బహుశా ఈ కీర్తన ఏదో ఒక పండుగలో పాడుకోవడానికి ఉపయోగపడే కీర్తనగా ఉంది. ఎవరు రాశారు, సందర్భం ఏంటి అనే వివరాలు మన దగ్గర లేవు. తర్వాత భాగం 3 నుండి 5 వరకు. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ భాగానికి పెట్టిన పేరు యెహోవాను స్తుతించి ఆరాధించి ఆయనను సేవించుటకు కారణములు. ఈ భాగంలో ఎందుకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలో వివరాలు చెప్తున్నాడు. యెహోవాయే దేవుడు అని తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళు ఆయనను ఆరాధిస్తారు. అందుకే ఆయన మనల్ని పుట్టించాడు అంటే ఆయన మన సృష్టికర్త కనుక మనం ఆయనకి చెందిన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. అంటే ఆయన మనకు తండ్రి, మనం ఆయన పిల్లలం. మన బాగోగులు మంచి చెడ్డలన్నీ కూడా ఆయన చూసుకుంటాడు. కనుక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన గుమ్మములో ప్రవేశించాలి. ఆహ్వానం అంటే 93 కీర్తన నుండి 100 కీర్తన వరకు దేవుడు రాజు, ఆయన పరిపాలిస్తాడు, ఎలా పరిపాలిస్తాడు, అప్పుడు ఏమేం జరుగుతాయి అనే వివరణ అంతా కూడా ఈ కీర్తనలో వివరించడం జరిగింది. 1-2 కీర్తనలు మినహాయించి ఈ 100 కీర్తన ఇది ముగింపు కీర్తన అని మనకు అర్థమవుతుంది. ఆయనను స్తుతించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. యెహోవా దయాళుడు, ఆయన మంచివాడు. ద లార్డ్ ఈజ్ గుడ్. ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన గ్రేస్ అండ్ మర్సీ నిరంతరం ఉంటుంది, ఆయన సత్యము తరతరం ఉంటుంది. అద్భుతమైనటువంటి కీర్తన ఇది. ఈ కీర్తనకు పెట్టిన పేరు ప్రజలందరూ యెహోవాను సేవించుటకు ఆయన దేవాలయంలోనికి ఆహ్వానము. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన మన ప్రభువైన యేసుక్రీస్తునకు మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగునుగాక. ఆమెన్.